హలో ఆల్, ఇవాళ యూకేలో జరిగే డాఫిడిల్ సండేకి వెళ్దాం. సడన్గా ప్లాన్ ఇది. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాము. మా బాబు రాను అన్నాడు, సో మా మేనకోడలను తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ప్లేస్ చాలా బాగుంది, గ్రీన్ కార్పెట్ లాగా ఉంది. ఎంట్రీలో వింటేజ్ కార్స్ పెట్టారు. మా అష్తాకైతే ఈ బుజ్జి కార్ బాగా నచ్చేసిందంట. అన్ని కార్స్ని చూసుకుంటూ వెళ్ళాము. నాకైతే ఇంకొక కార్ నచ్చింది, అది మనంలో ఉన్న కార్ లాగా అనిపించింది, మనం మూవీలో కార్ లాగా. అన్ని కార్స్ 1934, 24 అలా బాగా వింటేజ్ కార్స్ కలెక్షన్ అనమాట. ఫుల్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, కొన్ని సేల్స్ కూడా పెట్టారు. చాలా కలెక్షన్ ఉంది, చాలా బాగుంది. అన్ని కలెక్షన్స్ చూసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. నేను ఫీల్డ్స్ లాగా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడేమో ఫార్మర్స్ ఫెస్ట్ లాగా ఉంది, అరేంజ్ చేశారు. ఫుల్గా క్రాఫ్ట్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్, వుడెన్ టాయ్ స్టాల్స్ పెట్టారు. వెదర్ చాలా బాగుండేసరికి ఫుల్ క్రౌడ్ ఉన్నారు మొత్తం. ఇక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్టింగ్లో వచ్చే ఫ్లవర్స్ ఇవి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ సండే చేస్తారంట ఈ ఫెస్టివల్ని. ఇంగ్లాండ్లో విక్టోరియన్ టైమ్స్లో ఫ్యామిలీస్ ఈ ఫ్లవర్స్ని వాళ్ళ గార్డెన్స్ నుంచి పిక్ చేసి లోకల్ హాస్పిటల్స్లో సిక్ అయిన వాళ్ళ పేషెంట్స్కి ఇస్తారంట. ఎల్లో ఫ్లవర్స్ న్యూ బిగినింగ్స్, హెల్త్ అండ్ చీర్ఫుల్నెస్కి సింబల్ అని వీళ్ళు నమ్ముతారు. చాలాసేపు వాక్ ఉండింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఆ ట్రీస్తో వుడ్ని తీసి ఆ వుడ్ దాంతో బౌల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో అనేది మిషన్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అక్కడ బౌల్స్ కూడా పెట్టారు. ఇంకా ఈ హౌస్ చూసారా? ఈ హౌస్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే యానిమల్ మూవీలో బాబీ డియోల్ హౌస్లా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. ఇదంతా చూసుకొని మేము లేక్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూడండి, ఫుల్ డాగ్స్ వచ్చాయి. వెరైటీ బ్రీడ్స్ ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ ఫ్యామిలీకి ఒక పెట్ ఉంటుంది. మా అషిత అయితే బాగా ఎంజాయ్ చేసింది, క్రేజీ అయిపోయింది. ఫైనల్గా డేని లైవ్ మ్యూజిక్తో ఎండ్ చేశాను. ఇక్కడ పీపుల్ లైవ్ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఇంతకు ముందు కూడా ఇలాంటివి అటెండ్ అయ్యాము. That's it for the day. Thank you for watching. Please like, share and subscribe.